తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కూకటి వెంకటి అలియాస్ వికాస్, మొగిలిచెర్ల రాజు అలియాస్ సిఎన్ఎం చందు, గంగవ్వ అలియాస్ సోని ఉన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున సాయం అందిస్తామన్నారు. మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు డీజీపీ శివధర్ రెడ్డి. అజ్ఞాతంలోకి వస్తున్నందుకని చెప్పి మరొకసారి మేము వాళ్ళకు వెల్కమ్ చెప్పుకుంటూ ప్రభుత్వం తరపు నుంచి ఎట్లాంటి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలనో వారిపైన ఉన్నటువంటి క్యాష్ రివార్డ్స్ ఏవైతున్నాయో వారికి సత్వరం అందజేస్తాము. అట్లాగే ఈ అవకాశంగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ప్రభుత్వ పిలుపుని అందుకొని పోలీసుల పిలుపుని అందుకొని బయటకు వస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్లోనే 412 మంది కార్డర్స్ బయటకు వచ్చిండ్రు. ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నారు. అందులో 4 స్టేట్ కమిటీ, ఇవి కాకుండా 4 స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు. 2 డివిజనల్ కమిటీ సెక్రటరీలు ఉన్నారు. 8 డివిజనల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. 35 మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు. అంటే